తమిళనాట కొత్త శకం అని మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయినా ఇది అందరూ ఊహించినట్టుగానే తమిళనాడులో అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ సమావేశంలో శాసనసభ పక్ష నేతగా శశికళ పేరును పన్నీర్ సెల్వం ప్రతిపాదించగా మిగిలిన సభ్యులంతా ఆమోదించారు. దీంతో తమిళనాడు సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయబోతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు శశికళ విషయంలో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ బాహాటంగా బయటకు వచ్చి ప్రకటించే అవకాశం లేకపోవడంతో చిన్నమ్మకి ఎదురు లేకుండా పోయింది. మరోవైపు పన్నీర్ సెల్వం రాజీనామా లేఖను శశికళ చేతికి అందించారు. అయినా పన్నీర్ రాజీనామాతో అధికార మార్పిడికి అంతా సవ్యంగా సాగిపోతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గవర్నర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్టు సమాచారం. మరోవైపు అన్నాడీఎంకే రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ డీఎంకే ఈ పరిణామాల్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శశికళ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన రోజు బ్లాక్ డేగా ప్రకటించాయి. సీఎం అవ్వడానికి శశికళకి ఆమెకు అసలు ఎలాంటి అర్హతలు లేవని విమర్శిస్తున్నాయి ఆ పార్టీలు. అయితే ఈ అప్డేట్స్ అన్నిటికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, మరిక శశి శకం ప్రారంభం అయినట్టు అనుకోవచ్చా? ఎందుకంటే పన్నీర్ సెల్వం రాజీనామా చేశారు, ఈవిడ శాసనసభ పక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ముందు చేయాల్సింది గవర్నర్ అపాయింట్మెంట్ కోరారా? ప్రస్తుతం గవర్నర్ ఎక్కడున్నారు? బెంగళూరులో ఉన్నటువంటి గవర్నర్ అపాయింట్మెంట్ కోసం ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేయడం జరిగింది. తమిళనాడు ఏఐడిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు గవర్నర్ అపాయింట్మెంట్ కోరడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు రాత్రికి బెంగళూరులో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైకి చేరుకున్న అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఒక క్లియర్ సమాచారం గవర్నర్కి వెళ్లడంతో ఆయన ఈ రోజు రాత్రికి చెన్నైకి చేరుకున్నారు. చెన్నైకి చేరుకున్న తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా వెళ్లి తమ శాసనసభ పక్ష నేతగా శశికళను ఎన్నుకున్నట్టుగా చెప్పిన తర్వాత ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పన్నీర్ సెల్వం రాజీనామా ఆపోజిషన్ వెంటనే ఈ ప్రతిపాదన వెళ్లడం జరిగింది. మొత్తం మీద అయితే శశికళ ఇక అధికారికంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నప్పటికీ ఈ రోజు నుంచే ఒక ముఖ్యమంత్రి భావనలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ పార్టీకి సంబంధించినటువంటి కేడర్ గానీ భావిస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి జైలులతో శశికళ బయటికి రాగానే ఎమ్మెల్యేలందరూ కూడా గతంలో ఏ విధంగా అయితే జైలులకు అభివాదం చేశారు, అదేవిధంగా ఎమ్మెల్యేలందరూ కూడా హాజరైనటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఆమెకు అభివాదం చేస్తూ రావడం జరిగింది. కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా బయట ఉన్నటువంటి ప్రజలు కూడా ఆమె అభివాదం చేయడం జరిగింది. మొత్తం మీద అయితే శశికళ జైలులను నడిపించడమే కాదు, ఆమెను అనుకరించే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో పథకాల ద్వారా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా ఆమె ప్రభుత్వాన్ని నడిపినటువంటి తీరు ఇక మీదట కూడా నడుపుతుంది అన్నటువంటి ఆశాభావాన్ని కొంతమంది వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు మాత్రం శశికళను ముఖ్యమంత్రిగా చూడలేమన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇది ఒక బ్లాక్ డే అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. డిఎంకే కూడా దీనికి సంబంధించి ఒక ఖండన కూడా చేయడం జరిగింది. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో వస్తాయని కూడా ఊహించలేదన్నటువంటి పరిస్థితులు కూడా వారు వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే శశికళను ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా కూడా చూడనటువంటి వ్యక్తిని ఏకంగా ముఖ్యమంత్రి చేయడం ఏంటన్నటువంటి విమర్శలు కూడా చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏఐడిఎంకేకి సంబంధించి మాత్రం కొంతమంది భిన్న స్వరాలు ఉన్నాయన్నటువంటి విశ్లేషణలు చేసినా, భిన్న స్వరాలు వ్యక్తమవుతాయన్నటువంటి ఆలోచన చేసినా ఆ రకమైనటువంటి అభిప్రాయ వ్యక్తీకరణ ఎక్కడా కూడా పార్టీ సమావేశంలో లెజిస్లేటర్స్ యొక్క సమావేశంలో జరగకపోవడం అనేది ఒక రకంగా చూసినట్లయితే పట్టుకు ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. శశికళ ఈరోజు అధికారికంగా శాసనసభ పక్ష నేతగా ఎన్నికవుతుందన్నది దృఢంగా ఆమె విశ్వసించి అక్కడికి రావడం జరిగింది. ఆ రకంగానే కూడా ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం అయ్యే క్రమంలో పన్నీర్ సెల్వం ఆమెను ప్రతిపాదించి రాజీనామా చేయడం ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ కూడా లేకుండా పార్టీ శాసనసభ సమావేశంలో
ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎక్కడా కూడా దేశంలో ఇట్లాంటి పరిస్థితులు ఎక్కడా కూడా చూసి ఉండరని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేటప్పుడు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. ఆ రకమైనటువంటి అభిప్రాయాలకు సంబంధించి కూడా చూస్తున్నప్పుడు ఎవ్వరూ కూడా ఆమెను వ్యతిరేకించినటువంటి దాఖలాలు అయితే కన్నా వరకు కనపడకుండా పోవడం అన్నది శశికళకు పార్టీ మీద ఉన్నటువంటి పట్టుకు ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. అసలు జయలలిత బ్రతికి ఉన్నప్పటి నుంచి కూడా ఆమె ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈమె చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఎమ్మెల్యేలందరూ కూడా శశికళ మాట వినేవారికే టికెట్ ఇప్పించడం, అదేవిధంగా గెలిచినటువంటి వారందరినీ కూడా శశికళ తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా శశికళకి పార్టీ ఎమ్మెల్యేల మీద కానీ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకత్వాలు ఎక్కడైతే కీలకమైనటువంటి పదవుల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈమె కనుసంలో నడిచే విధంగా కూడా ఆమె గతంలోనే ఈ రకమైనటువంటి ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. అయితే జయలలితను కలవలేని పరిస్థితి ఉన్నప్పుడు అందరూ కూడా శశికళను కలిసిన తర్వాత జయలలితను కలవడానికి అత్యవసరమైతే తప్ప జయలలితను కలిసే పరిస్థితి ఉండదు. అందరూ కూడా చిన్నమ్మను కలిసి తిరిగి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దాదాపుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అంటే జయలలిత అరెస్ట్ అయి జైలుకి వెళ్ళిన తర్వాత దాదాపు 1.5 సంవత్సర కాలం వరకు కూడా ఈ టర్మ్ లోనే ఆమె ముఖ్యమంత్రిగా ఉండి జైలుకి పోయినప్పుడు కూడా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వ్యవహారాలన్నీ కూడా శశికళ నడిపారన్నది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే జైలులో ఉన్నటువంటి జైలుతో ఎప్పటికప్పుడు వ్యవహారాలు చక్కదిద్దడం కానీ ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి నిర్వహణకు సంబంధించి ఆమెకు సమాచారం చేరవడం ఈ రకంగా అంటే ఆమె జైల్లో ఉన్నప్పుడు కానీ లేదంటే పన్నీర్ సెల్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కానీ వ్యవహారాలన్నీ కూడా శశికళ నడిపింది అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఈ రకంగా చూస్తున్నప్పుడు జయలలిత ఏ రకమైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకురాలుగా తమిళనాడు నిలిచిందో ఆ రకంగా సమర్థత నిలబెట్టుకుంటాదన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆ ప్రతిపక్ష పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, డిఎంకే పార్టీ మాత్రం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవడం ఏంటని వారు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక డిఎంకే పార్టీ నుంచి అయితే అనేక రకాల ఊహాగానాలు జరిగాయి. చాలా వరకు జిల్లాల్లో ఆమె పైన తిరుగుబాటు ఎగరవేస్తారు, తిరుగుబాటు జెండా ఎగరవేస్తారన్నటువంటి ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటి వరకు కూడా తమిళనాడులో ఎక్కడా కూడా ఆరప్పనటువంటి పరిస్థితి ఏ జిల్లాలో కూడా కనిపించలేరు. అంటే గతంలో ఒకరిద్దరు వ్యతిరేకించినటువంటి వారు కూడా దీపాతో అంటే ఎవరైతే మన జయలలిత ఉన్నటువంటి మేనకోడలు జయలలిత మేనకోడలు దీపాతో వెళ్ళినప్పటికీ వారు తిరిగి మళ్ళీ అన్నడేమికలేక రానటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా పార్టీలో శ్రేయాసనకమైనటువంటి వ్యక్తులు కాకపోవడంతో అంత ప్రాధాన్యత కలగలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ మోహన్.